కామారెడ్డి జిల్లా కేంద్రంలో లిఫ్ట్ మిల్లర్ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. గంచి నుంచి నిజాం సాగర్ చౌరస్తా మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు లిఫ్ట్ మిల్లర్ కార్మికులు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గంచి నుంచి కలెక్టరేట్ వరకు లిఫ్ట్ మిల్లర్ అసోసియేషన్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. బిల్డర్లు పక్క రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించి తమ పొట్టగొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డర్లు తమ పలుకుబడిని చూపించి తాము ఇచ్చినంత తీసుకోవాలని బెదిరిస్తున్నారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. బిల్డర్ల నుంచి తమను ప్రభుత్వమే రక్షించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రూపాయి పెంచుతారు, మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి, ఒకవైపు ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మిల్లర్లను తీసుకొస్తాం, ఇక్కడ యూనియన్ పెడతాం, మీ అందరి పని కల్పించకుండా మేము చేస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పటికి కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి వెంటనే కామారెడ్డిలో ఉన్న బిల్డర్లు ఈ శాంతానం అంటే వీళ్ళ మీద దౌర్జన్యం నశించాలని చెప్పి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి అందరికీ పని భద్రత కల్పించాలి. సుమారు 6,000 నుంచి 10,000 మంది కార్మికులు ఈ మిల్లర్ల కింద పనిచేస్తారు జిల్లా వ్యాప్తంగా. వీళ్ళకందరికీ పని భద్రత అనేది జిల్లా అధికార యంత్రాంగం కల్పించాలి. లేబర్ ఆఫీసర్లు వెంటనే దీనికి స్పందించి వీరికి పని భద్రతకు చట్టాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ విభాగం కూడా భవిష్యత్తులో ఇక్కడ మహారాష్ట్ర నుంచి కానీ ఇతర